హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా రేషన్లో మీకైతే 5 సరుకులు అయితే ఇవ్వబోతున్నారండి. మరి ఏ పంపిణీ చేస్తున్నారో తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. పైన ఐకార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఏపీలో మన సీఎం జగన్ గారు అయితే సంక్రాంతి పండుగకి అయితే ప్రతి ఒక్కరికి రేషన్లో 5 సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు. 2 చీరలు కూడా, అలాగే వద్దంటే మనీ కూడా పంపిణీ చేయబోతున్నారు. మరి ఎవరెవరికి ఎంత అంటే ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు 5 కిలోల బియ్యం అయితే ఫ్రీగాను రేషన్ బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటికి ప్రతి ఒక్కరికి ఒక కార్డు పైన ఎంతమంది సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం ఫ్రీగా అయితే 5 కిలోల బియ్యం అయితే ఇవ్వబోతున్నారు. అలాగే చక్కెర అర కేజీ ఇవ్వబోతున్నారండి. అలాగే మీకు కందిపప్పు 67 రూపాయలు అయితే మీకైతే తక్కువ రేటుకి అయితే ధర అయితే తగ్గించడం జరిగింది. అలాగే గోధుమ పిండి కూడా పంపిణీ చేయబోతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు ఇలాంటివి కూడా మీకైతే బలవర్ధకమైన ఆహారం అయితే పంపిణీ చేయబోతున్నారు. బియ్యం మాత్రము ఫ్రీగాను అందరికైతే 5 కేజీల బియ్యం అయితే ఒక వ్యక్తికి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక వ్యక్తికి అయితే 5 కేజీల బియ్యం అయితే ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుందండి. అలాగే అందరి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక కందిపప్పు, చక్కెర, గోధుమ పిండి, రాగులు, జొన్నలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 5 సరుకులతో పాటు 2 చీరలు కూడా ప్రజెంట్ చేయబోతున్నారు. అలాగే వద్దంటే మనీ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికైతే ఈ 5 సరుకులు అయితే ప్రతి ఒక్కరికైతే ఈ సంక్రాంతి పండుగకు ఏపీలో రాష్ట్ర ప్రజలందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కందిపప్పు రేట్ అయితే 67 రూపాయలు అయితే తగ్గించడం జరిగింది. ఇక చూసారు కానీ ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అప్లోడ్ చేస్తాను, పోస్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.